నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్టు 1వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమో గోవింద అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీ జీవితంలో కొత్త నెలకు శుభారంభాన్ని సూచించే రోజుగా రేపు కనిపిస్తోంది. జూలైలో ఎదురైన అనుభవాలు మీకు పాఠాలుగా మారి ఆగస్టు 1వ రోజు వాటికి విజయంగా మలుచుకునే అవకాశం తీసుకొస్తోందని చెప్పుకోవాలి. ఈరోజు తొందరగా స్పందించడం కంటే కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మీకు ఎక్కువ ప్రయోజనాన్ని అందజేస్తోందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉదయం నుంచి కూడా మీలో ఒక కొత్త ఉత్సాహం అనేది కనబడుతోంది. చాలా కాలంగా పూర్తి చేయాలి అని అనుకున్నటువంటి చిన్న పని ఈరోజు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆ పని పూర్తి అవడంతో మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరగబోతోంది. మీ చుట్టూ ఉన్నవారు మీ సలహాలను కోరే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసిన తర్వాతనే మీరు మాట్లాడాలి. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో కొత్త బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వాటిని ఒత్తిడిగా కాకుండా నేర్చుకునే అవకాశంగా భావిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలను మీరు చక్కగా పొందగలుగుతారని చెప్పుకోవాలి. ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున ఒక పాత పరిచయం ద్వారా మీకు కొత్త వ్యాపార అవకాశం అనేది లభించే సూచనలు తప్పకుండా ఉన్నాయి. అయితే ఎలాంటి ఒప్పందమైనా కానీ పూర్తిగా చదివిన తర్వాతనే అంగీకరించడం మీకు మంచిది. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా చూసినట్లయితే గనుక రేపటి రోజున మీకు సమతుల్యత అనేది కనబడుతోంది. అనవసర ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. ఇంటి కోసం కొనుగోలు చేసేటటువంటి వస్తువులు భవిష్యత్తులో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక ప్రణాళిక గురించి చర్చించడం మంచి ఫలితాన్ని మీకు ఇస్తోందని చెప్పుకోవాలి. కుటుంబంలో పెద్దలతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను అందజేస్తోంది. జీవిత భాగస్వామితో చిన్న ప్రయాణం లేదా భవిష్యత్తు ప్రణాళికలపైన చర్చలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. పిల్లల విజయానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త మీ హృదయాన్ని ఆనందంతో నింపబోతోంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే స్వామివారికి తులసి దళాలు సమర్పించి ఒక అవసరమైన వ్యక్తికి అన్నదానం చేయండి. ఈ ఆచారం మనశ్శాంతి, కుటుంబ శ్రేయస్సు, కార్యసిద్ధి కోసం శుభప్రదంగా భావించబడుతోంది. మొత్తం మీద వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున కొత్త అవకాశాలు, స్థిరమైన ఆలోచనలు, కుటుంబ సహకారం మరియు భవిష్యత్తుకు బలమైన అడుగులు వేసే శుభదినంగా రేపు కనబడుతోందని చెప్పుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.